శ్రీమాత్రే నమః. మనం ప్రతి ఏకాదశికి ఆ వ్రత మాహాత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం కదా. వ్రతం చేయలేని వాళ్ళు కనీసం వ్రత కథను విన్నా ఫలితం వస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అయితే ధర్మరాజు గారు అడుగుతారు కృష్ణ పరమాత్మని, ఈ వ్రతం చేయటం వల్ల ఫలితాలేంటి, ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చెయ్యాలి అని అడుగుతారు. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఈ ఏకాదశి కథను వినడం ద్వారా అన్ని పాపాలు తొలగిపోతాయి, వాళ్ళు స్వర్గానికి అర్హులవుతారు. ఎంత పాపం చేసిన వాళ్ళైనా వాళ్ళు మారాలి అని సంకల్పించి ఇకపై పాపం చేయకుండా ఈ వ్రత కథని పాలించినట్లయితే వాళ్ళు పాపం నుంచి విముక్తి చెందుతారు. ఈరోజు ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళకి నేను అనుగ్రహాన్ని ఇస్తాను, నన్ను పూజించేవాళ్ళు నా నివాసాన్ని పొందుతారు, అందులో ఎటువంటి సందేహము లేదు అని చెప్తూ ఈ రోజున శ్రీ వామనుడిని పూజించటం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని పూజించాలి. ఓ కుంతీనందన, ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ఇంకా వాళ్ళు ఈ ప్రపంచంలో ఏది ఆశపడవలసిన అవసరం లేకుండా, కోరిక కోరవలసిన అవసరం లేకుండా నా అనుగ్రహాన్ని ఇస్తాను వాళ్ళకి. ఈ రోజునే విష్ణువు తన స్థానాన్ని మారుస్తారు, అందుకే దీనిని పరివర్తిని ఏకాదశి అని పిలుస్తారు అని చెప్పారు. అప్పుడు కుంతినందనుడు అడుగుతున్నాడు, ఓ జనార్దన, నీ మాటలు వింటున్నప్పుడు నువ్వు ఎలా నిద్రపోతావు, ఎలా తిరుగుతావు, అసలు బలిని ఎందుకు బంధించావు, ఏ లీలల్లో పాల్గొన్నావు, ఇవన్నీ నాకు చెప్పు అని అడుగుతారనమాట. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, కుంతినందన, అన్ని పాపాలను పోగొట్టే ఈ కథను జాగ్రత్తగా విను. త్రేతాయుగంలో బలి అనే రాక్షసుడు ఉండేవాడు, చాలా భక్తిపరుడు, సత్యవంతుడు, అలాగే బ్రాహ్మణులకి సేవ చేశాడు, నిరంతరము యజ్ఞాలు అలాగే తపస్సులు చేశాడు. అతని భక్తి బలంగా ఉండడం వల్ల, అతను సత్యాన్ని పాటించటం వల్ల, ధర్మాన్ని పాటించటం వల్ల స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడి స్థానాన్ని కూడా అతను ఆక్రమించుకున్నాడు. ఇంద్రుడి స్థానంలో రాజ్యం చేయటం ప్రారంభించాడు స్వర్గంలో. అప్పుడు ఇంద్రుడితో సహా దేవతలందరూ నా దగ్గరకు వచ్చి మొర పెట్టుకున్నారు. అప్పుడు నేను ప్రకాశవంతమైన బ్రాహ్మణ బాలుడైన వామనుడి రూపాన్ని ధరించి బలి గర్వాన్ని అణిచాను. ఓ లీలాపతి, వామనుడి రూపాన్ని ధరించి నువ్వు బలి గర్వాన్ని ఎలా అణిచావు నాకు వివరంగా చెప్పు అని అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నేను వామనుడి రూపాన్ని ధరించి బలి చక్రవర్తిని అడిగాను, ఓ రాజా, నాకు 3 అడుగుల భూమి ఇవ్వండి, 3 లోకాలని దాన ధర్మాలు చేసిన ఫలితాన్ని మీరు పొందుతారు అని అడిగాను ఆయన యజ్ఞం చేస్తున్న సమయంలో. బలి నా అభ్యర్థనకి అంగీకరించి 3 అడుగుల భూమిని దానం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు మాట ఇచ్చిన తర్వాత నేను నా పరిమాణాన్ని పెంచుకున్నాను. నా పాదాన్ని భూలోకం మీద, నా తొడను భువర్లోకంలో, నా నడుమును స్వర్గలోకంలో, నా కడుపును మహర్లోకంలో, నా హృదయాన్ని జనలోకంలో, నా మెడను తపలోకంలో, అలాగే నా ముఖాన్ని సత్యలోకంలో ఉంచాను. నా తలని పైకెత్తాను. ఆ సమయంలో సూర్యుడు, నక్షత్రాలు, ఇంద్రుడు అలాగే దేవతలు నన్ను స్తుతించటం ప్రారంభించారు. అప్పుడు నేను అడిగాను, నేను ఈ 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని. అప్పుడు ఈ బలిచక్రవర్తి తల దించాడు. తల దించడం అంటే ఏంటి, నా తల మీద పెట్టు అని. మనకి దీనికి సంబంధించి ఒక పద్యం కూడా ఉంటుంది భాగవతంలో. ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభోవీధిపై నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై అని. సరే, ఎప్పుడైతే ఇంకా ఎక్కడా స్థలం లేదు అని తల దించాడో అతని తల మీద నా పాదాన్ని ఉంచి దేవతల కోసం ఆ రాక్షస భక్తుడిని పాతాళ లోకానికి పంపించాను. అప్పుడు నన్ను బలిచక్రవర్తి వేడుకుంటాడు. అప్పుడు నేను బలిచక్రవర్తికి వరాన్ని ఇచ్చాను, నేను నీతో ఉంటాను అని. భాద్రపద మాసంలో పరివర్తిని అని పిలువబడే ఏకాదశి రోజున నా ఒక రూపం బలిరాజు దగ్గర ఉంటుంది, ఇంకొకటి క్షీర సముద్రంలో శేషనాగుడిపై ఉంటుంది. ఈ ఏకాదశి రోజున యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి ఇలా పక్కకి తిరుగుతారు, అందుకే పరివర్తిని ఏకాదశి అంటారు. ఈ రోజున వెండి గాని బియ్యం గాని
పెరుగుని గాని దానం ఇవ్వాలి, రాత్రంతా మేలుకొని జాగరణ చెయ్యాలి అని చెప్తున్నారు. ఈరోజు ఎవరైతే ఉపవాసం చేస్తారో ఆ వ్యక్తి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది స్వర్గాన్ని పొందుతారు. పాపాలని నశింపచేసే ఈ ఏకాదశి ఉపవాస కథని విన్న వాళ్ళకి అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది అని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇది విన్న తర్వాత బలిచక్రవర్తి కథకిను మనకి పుణ్యం రావడానికి సంబంధం ఏముంది అని అంటారేమో. మన దగ్గర ఎంత ఉన్నా, మనం ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నా వినయంగా ఉండాలి. అక్కడ బలిచక్రవర్తి అహంకారిగా మారి పాతాళానికి చేరుకున్నాడు. ఇలా తనకి ఇచ్చిన దానికి ప్రతిఫలంగా వామనుడు ఏం చేశారు, శ్రీ మహావిష్ణువు ఏం చేశారు, బలిచక్రవర్తి దగ్గర ఉండిపోయారు. మనం భగవంతుడికి ఇంత సమర్పణ చేస్తే భగవంతుడు మన దగ్గర ఉండిపోతాడు అనడానికి ఈ బలిచక్రవర్తి కథే ఒక ఉదాహరణ. అలాగే నేను కాబట్టి ఇచ్చాను, నేనే ఇవ్వగలిగాను అనే గర్వాన్ని, అహంకారాన్ని కూడా మనం వదులుకోవాలి. భగవంతుడే మనకు అన్నీ ఇచ్చాడు, ఆయన ఇచ్చిన దాన్నే మనం తిరిగి ఎవరికైనా ఇవ్వగలుగుతున్నాం. అందులో నేను ఇచ్చాను అనే అహంకారం మన దగ్గర ఎందుకు ఉండాలి? అది కూడా తీసేస్తే భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ వ్రతాన్ని, ఈ పరివర్తిని ఏకాదశి వ్రతాన్ని చేయలేకపోయిన వాళ్ళు కనీసం ఈ కథ అంటే ఈ వ్రత మాహాత్యాన్ని విన్నా సరే వ్రతం చేసిన ఫలితం వస్తుంది. అందులో ఎటువంటి సందేహము లేదు.